శుభం భయాతు శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు చాలా విశేషమైన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకటి ఏంటంటే బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు. బృహస్పతి మిథున రాశిలో ఉన్నాడు. గురుడు అనే గ్రహం మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి అక్కడ నుండి పంచమ భావమైనటువంటి తులారాశి వారికి, అలాగే ధనుర్ రాశి వారికి, అలాగే కుంభరాశి వారికి ఒక విశేషమైన ఫలితాలు ఇస్తాడని మనం గత ఏడాది నుండి చెప్పుకుంటున్నాం. ఇదంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే ఇంకా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే బృహస్పతి అక్కడికి వచ్చిన తర్వాత మొదటి 4 మాసములు కొంతమందికి, తర్వాత 4 మాసాలు కొంతమందికి, తర్వాత 4 మాసాలు కొంతమందికి, ఇలాగా 12 మాసాలు ఆల్మోస్ట్ అందరికీ, అన్ని రాసుల వారికి, అంటే ఏ రాశులు అయితే మనం ఇప్పుడు మాట్లాడుకున్నామో ఆ రాశుల వాళ్ళందరికీ ఏదో రకమైన ఒక ఫలితం, మంచి ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఒక ఇష్యూ ఉందంటే దాన్ని క్లియర్ చేయడం కానీ, అది కోర్టు వ్యవహారాలు అంటే బయటపడడం కానీ, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగడం కానీ, అంటే పెళ్లి కాని వాళ్ళకంటే ఏదో యుక్త వయసు ఉన్న వాళ్ళ గురించి కాదు మాట్లాడుతుంది. ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చేసి పెళ్లి జరగట్లేదు, ఏదో కారణం వాళ్ళకి, ఏదో దోషాలు ఉండవని, జాతక రీత్యా బై బర్త్ ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలు ఉన్నప్పుడు అంటే పెళ్లిళ్ళు జరగవు. కానీ ఇలా గురువు యొక్క దృష్టి పడినప్పుడు మాత్రం పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. అలా పెళ్లి చేయడం కానీ, అలాగే వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు కొన్ని ఉంటాయి, అది మనకు అందకుండా కోర్టులో వ్యవహారంలో చిక్కుబడిలో పడి ఉంటాయి. ఇవాళ రేపు చూస్తున్నాం కానీ అన్నదమ్ములు అందరూ కోర్టు మీద అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అవ్వాలని చూస్తారు. కానీ న్యాయబద్ధంగా అయితే తమ్ముడు నువ్వు తీసుకోవాలని అంటారు, అన్న నువ్వు తీసుకో పర్వాలేదు, నాకు ఏది ఇస్తా తీసుకుంటా అని అనే రకం ఈ అన్నదమ్ముల మధ్య మనం చూడం. సో అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు అవి క్లియర్ చేయడం కానీ, అలాగే లాంగ్ లాస్టింగ్ క్రానిక్ ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఈ హెల్త్ ఇష్యూస్ని కూడా కొంతవరకు కరెక్షన్ చేసి ఆరోగ్యవంతులు చేయడం కానీ, ఇలా రకరకాలుగా ఇంకా చెప్పకపోతుంటే ఇంకా అందులో ఇంకా ఎండింగ్ లేదు. గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ఫలితాన్ని ఇస్తూ నెక్స్ట్ కమింగ్ 10 years అని కూడా ఒక ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేస్తాడు. ఇది నా అనుభవంతో చెప్తున్న విషయాలు అంతే, ఇంకేలేదు. దీని విషయంలో ఒక్కొక్క ఎస్ట్రాలజీ ఒకలాగా మాట్లాడచ్చు, కానీ నాకున్న అనుభవంతో నేను మాట్లాడుతున్న విషయాలు ఇవన్నీ. అంటే ఈ సంవత్సరం ఈ 3 రాశుల వారికి ఒక ఫలితం ఇస్తున్నాడంటే దీని ముందు 11 ఏళ్ల క్రితం ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇచ్చి ఉండాలి వాళ్ళందరికీ. ఫర్ ఎగ్జాంపుల్ 2014-15లో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చి ఉండాలి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ లెవెల్స్లో ఇస్తారన్నమాట. ఇది ఉపోద్ఘాతం అనుకోండి. ఈ గురుడు మిథున రాశిలో ఉన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా ఉన్నప్పుడు ఇంకా 1 నెల మాత్రమే మిథున రాశిలో ఉంటాడు. ఆ తర్వాత అక్కడ నుండి కర్కాటక రాశికి వెళ్ళిపోతాడు. 1 నెల అంటే నా ఉద్దేశం అంటే మే నెల అంతా ఉంటాడు. జూన్ 2 కల్లా కర్కాటకలో ప్రవేశిస్తాడు. సో ఈ నెల రోజులు నేను చెప్పినట్టుగా మిథున రాశి వారు, ధనుర్ రాశి వారు, అలాగే కుంభరాశి వారు, ఈ 4 రాశి వారికి ఏంటేంటి చేయాలి, ఎలా చేసుకోవాలి, ఏ పనులు పెండింగ్లో ఎలా కంప్లీట్ చేయాలనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా మనం మొట్టమొదట మిథున రాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం. తులారాశి వారికి ఈ నెల రోజుల్లో అంటే మే 1 నుండి జూన్ 2వ తారీఖు మధ్య ఈ గురుబలం ఏదైతే ఉందో మేము మాట్లాడుతూ ఒక గురుబలం గురించి మాట్లాడుతాము. ఈ గురువు యొక్క దృష్టి తులారాశిని పడడము, తులారాశి నుండి గురుడు ఉండే ప్రదేశం 9వ భావం అవడము, అది మిథున రాశి అయి ఉండడం, భాగ్యస్థానం అవడము. భాగ్యస్థానం అనేసరికి తులారాశి వారికి ఏ భావం అంటే తండ్రి గారి యొక్క స్థానం, రెండవది హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్థానం, మూడవది లక్ ఫేవరింగ్ చేసే స్థానం, 4వది అంటే భాగ్యం అంటే ఆడపిల్లలకైతే సౌభాగ్యం, అంటే ఒక పుట్టినింటి నుండి మెట్టినింటి వెళ్ళడానికి కావాల్సిన లక్ ఫేవరింగ్ చేసే స్థానం అనుకోండి, హైయర్ ఎడ్యుకేషన్స్. తర్వాత పూర్వజన్మ సుకృతం దుఃకృతం అని అంటారు. అంచేత ఈ యొక్క 9వ భావంలో ఎప్పుడైతే గురుడు ఉన్నాడో ఈ సమయంలోని తులారాశి వారికి కొన్ని పనులు, అంటే ఈ 4 రోజులు ఇంకా టైం ఉంది, 4 రోజుల తర్వాత గురుడు మారిపోతాడు, 10వ ఇంటికి వచ్చేస్తాడు. సో ఈ 9వ ఇంట్లో ఉండుండగానే ఈ ఏడాది అంతా ఎలా జరిగింది మనకు సంబంధం లేదు, ఏదో మంచి జరిగే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం చేయవలసిన మంచిది అంటే గురు యొక్క అనుగ్రహం మీ మీద ఇంకా ఉంది 4 రోజులు. ఈ నెలలో అన్నిటికీ ముఖ్యంగా గురు మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. కారణం ఏంటంటే గురు అనుగ్రహం ఉన్నప్పుడు కొన్ని విశేషమైన జ్ఞానాన్ని ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురు అనుగ్రహం ఉన్నప్పుడు కొంత అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తులారాశి వారికి. అలాగే గురువు అనుగ్రహం ఉన్నప్పుడు అంటే ఎంతో కాలంగా మనకు పెండింగ్లో ఉన్న కొన్ని అనారోగ్య స్థితిగతులు ఏదైతే శరీరంలో ఉంటాయో వాటికి ఆరోగ్యకరంగా జరగడానికి కొన్ని మూలికలు అనుకోండి, కొన్ని ఔషధ పరిస్థితులు అనుకోండి, ఇవన్నీ కొంతమంది డాక్టర్లు అనుకోండి, వీళ్ళందరూ ఇచ్చే సలహాలు బట్టి దాని నుండి కరెక్షన్ వచ్చి ఆరోగ్యవంతులు అవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే తులారాశి వారికి ఏంటంటే 9వ ఇంట్లో గురుడు ఉన్నాడు కాబట్టి తులారాశికి ఒక తెలియని లక్ ఫేవరింగ్ అనేది జరుగుతుంది. ఇది ఎక్కడంటే చాలా మైల్డ్గా చాపకంది నీళ్ళలాగా ఒక మంచి లక్ ఫేవరింగ్ అవుతుంది. అంటే ఒకటి చేయబోతే దానికి ఇంకో 2 అనుకూలంగా జరగడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే చాలామంది తులారాశి వాడు ఒకవేళ ఇంట్లో కూర్చొని ఏదో చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటే
వ్యాపారం కొంచెం ఎక్స్పాన్షన్ చేయాలన్నా, లేకపోతే వ్యాపారంలో ఒక ముందుకు వెళ్ళాలన్నా, దానికి ఏమైనా అగ్రిమెంట్ చేయాలన్నా, అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ చేయాలనుకున్నప్పుడు దానికి ఒక మంచి అవకాశం జరుగుతుంది. ఎప్పుడు మేము చేయలే కదా వ్యాపారం, ఇప్పుడు ఏం చేయగలుగుతాం, మనం ఓన్లీ ఉద్యోగాలు చేసేవాళ్ళం కదా అని అనుకుంటే అలా కాకుండా ఏదైనా ఇనిషియేట్ చేయగలిగితే అది చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొకటి అంటే ఈ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన ఆలయ నిర్మాణం కానీ, శంకుస్థాపన కానీ, అంటే విగ్రహ శంకుస్థాపన కానీ, ఇలాంటివన్నీ ఏంటంటే కొంతవరకు సడన్గా ఒక థాట్ వస్తుంది చేయాలనుకుని ఏదైనా ఒక మంచి పని, అంటే ఆ స్పిరిచువల్ లైన్లోని ఒక స్పెసిఫిక్గా టెంపుల్స్కి సంబంధించిన కానీ స్థలాలకు సంబంధించి ఏమైనా చేయాలనుకుంటే ఈ గురువు అనుగ్రహం సమయంలో వాటివన్నీ జరుగుతాయి. అవి ఏం చేస్తాయంటే మనకు కొంత పుణ్యాన్ని ఇస్తాయి. ఈ 9 ఏళ్ళలో గురుడు ఉండడం అనేది మనకు చాలా విశేషం. గత 11 నెలలు కూడా అక్కడే ఉన్నాడు ఆయన. కానీ 11 నెలల్లో మీరు ఏం చేశారని నాకు పక్కన పెట్టేస్తే ఈ ఒక్క నెలలో కానీ ఇలాంటి ఒక ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన పనులను చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఈ పుణ్యం అనేది మీకు లాంగ్ టర్మ్లో మీకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంటాయి. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం చెప్పుకోవడం, కొన్ని చిక్కులు ఉంటాయి. అలాంటివి ఉంటాయంటే ఆస్తికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఉంటాయి. స్పెషల్లీ తండ్రి గారి దగ్గర రావాల్సిన ఆస్తి గురించి ఏదైతే ఉన్నాయో దాని మీద చిన్న ప్రయత్నం కానీ చేయగలిగితే అది కొంతవరకు మనకు అనుకూలమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే తండ్రి గారు తదనంతరం మనకు రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తులు అన్నది మీకు దక్కట్లేదు, అన్నదమ్ములు మీరు ఉన్నారు, మీకు దక్కట్లేదు, ఒకరికే దాన్ని అనుభవిస్తున్నాడు అన్న దానికి కొంతవరకు మీ సమన్వయం పరుచుకుని మాట్లాడుకుని వెళ్తే అది కొంతవరకు సొల్యూషన్ వచ్చే అవకాశాలు ఈ సమయంలో బాగా మనకు కనబడుతుంది. అలాగే మనకు ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ఎంఎస్ చేయాలనుకున్నా, పీజీ చేయాలనుకున్నా, అంటే మెడికల్ రంగంలో, ఎంఎస్ ఇంజనీరింగ్ రంగంలో చేయాలనుకున్నా, అలాగే ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్కి ఒక ప్రొఫెసర్గా ముందుకు వెళ్ళాలనుకున్నా, ఒక సైంటిస్ట్గా వెళ్ళాలనుకున్నా, దానికి మనకు అవకాశాలు దొరకట్లేదు. అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ అవడానికి కావాల్సిన ప్రయత్నాలలో మనం కొంతవరకు ఇనిషియేట్ చేసుకోలేకపోయాము అనుకుంటే దానికి సంబంధించిన ఏమైనా అప్లికేషన్స్ కానీ దానికి సంబంధించిన ఏదైనా ఇనిషియేట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే, ఒక సంకల్ప బలంతో చేయగలిగితే మాత్రం అది కూడా ఒక సక్సెస్ఫుల్. ఇవన్నీ గోచారంలో ఎందుకు చెప్తానంటే గ్రహచార రీత్యా మనకు ఆ స్థాయి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. కానీ గోచారంలో ఎప్పుడైతే గురుడు ఇలాంటి ప్రదేశానికి వస్తాడో మీకు ఆ స్థాయిని క్రియేట్ చేస్తాడు. వాడు మిగిలిన సమస్యలను పక్కన పెట్టి దీని మీద దృష్టి పెట్టేటట్టు చేస్తారు. అల్టిమేట్గా ఏదో ఒక లక్ ఫేవరింగ్ అయితే మీకు చేసేది. ఎందుకంటే 9 ఇంట్లో ఉంటే భాగ్యస్థానం కాబట్టి ఏదో లక్ ఫేవరింగ్ అవుతుంది. ఆ లక్ కోసం మీరు చేయాల్సిన ప్రయత్నాల్లో చేసుకుంటూ ప్లానింగ్ కానీ ప్రోగ్రామ్ కానీ ప్రాపర్గా చేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఇంతవరకు మీ లైఫ్ ఒకటి, ఇప్పుడు ఒక లైఫ్ అనే టైంలో వేరియేషన్ చాలా కనబడేటట్టుగా ఈ మీకు అవకాశం ఉంటుంది. ఈ గురు బలం వల్ల జరుగుతుందన్నమాట. అంచేత అటువంటి ప్రయత్నాలను చేసుకుంటూ వెళ్ళండి. తులారాశి వారికి మిగిలిన గ్రహాల సంగతి పక్కన పెట్టండి. ఒక గురుడు మాత్రం 4 రోజులు ఉంటున్నాడు. ఇవి ఉన్నాయి, శనీశ్వరుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు, తర్వాత కుజుడు ఉన్నాడు. ఇవన్నీ చేస్తున్న పనులన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. వీటి సంగతి మర్చిపోండి. గురు దృష్టి మన మీద ఉంది కాబట్టి ఏ పని చేసినా సక్సెస్ఫుల్ అవుతా అన్న ఒక నమ్మకంతో మీరు కానీ ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా ఆ గురు అనుగ్రహంతో రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.